హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ ప్రాయం. ఈరోజు టాపిక్ వచ్చేసి మన మహేష్ బాబు గారి మూవీ అయిన వారణాసి నుంచి వచ్చిన అప్డేట్స్. అంటే రాజమౌళి గారు మహేష్ గారు బర్త్డే అంటే ఎలా ఉండిద్దో సెలబ్రేషన్స్ అని మర్చిపోయారా, ఊరికనే 2 ఫొటోస్ వదిలేద్దాం వర్కింగ్ స్టిల్స్ అని వదిలేరా అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఈ వర్కింగ్ స్టిల్స్ కన్నా బాబు గారు ఎయిర్పోర్ట్లో వెళ్తారు చూడండి, అప్పుడు వచ్చే స్టిల్సే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. అంటే ఇది బాగుంది, కానీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే అట్లీస్ట్ రాముడు ఉన్న రోల్ కానీ లేదా ఏదో ఒకటి రిలీజ్ చేసిన చిన్న టీజర్ అయినా బాగుండేదేమో నాకు అనిపించింది. అంటే ఆల్రెడీ ఈ రుద్ర రోల్ అనేది ఆల్రెడీ టీజర్లో అన్నిట్లో రివీల్ అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించింది అంటే వారణాసి సెట్ చేశారు ఇవన్నీ తెలుసు మనకి. కాబట్టి వారణాసిలో జరిగిన పోర్షన్స్ ఏదో ఒక చిన్న బిట్టు, ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ బిట్టు వదిలి హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు అంటే ఫ్యాన్స్ ఊగిపోయేవాళ్ళు. ఓకే, ఫ్యాన్స్ అందరూ దూకుడు మూవీ రీ రిలీజ్లో హైలో ఉన్నారు, కానీ రాజమౌళి గారి దగ్గర నుంచి ఇంకా కొద్దిగా ఎక్స్పెక్ట్ చేశా. రాజమౌళి గారు ఏమన్నారంటే, మీరు ఇంతకుముందు మనం చూసాం అంటే విలన్ దగ్గర మహేష్ బాబు గారిని తోస్తాం ఒక వీడియో లీక్ అయింది, అండ్ రీసెంట్గానే వారణాసి సెట్లో ఆయన నీళ్ళలో దిగుతుంటే ఇది కూడా లీక్ అయింది. సో రాజమౌళి గారు చాలా కోపంగా ఉన్నారేమో, అంటే మీరు లీకులు చేస్తే మేము సైలెంట్గా ఉండాలి, మీకు ఈసారి అప్డేట్ లేదు పోండి, ఈసారి ఓన్లీ వర్కింగ్ స్టిల్స్ అన్నట్టు వదిలేసినట్టు నాకు అనిపించింది. మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా బాధగా ఉందండి నాకు, ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేసా బర్త్డే కాబట్టి. కానీ ఓకే, స్టిల్స్ బాగున్నారు. ఆయనకి 51 ఇయర్స్ అంటే ఎవరు నమ్మరు అసలు. అంటే ఆయన ఏజింగ్ అంటారు కదా, ఏజ్ పెరుగుతుంది కానీ ఆయన అన్నంలో తగ్గుతా వస్తుంది ఏజ్, అది ఆయనకే సాధ్యం. సో ఫైనల్గా మహేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే అని కామెంట్లో చెప్పేయండి. మీకు ఈ వచ్చిన వారణాసి అప్డేట్ ఎలా అనిపించింది, ఇంకొద్దిగా వస్తే బాగుండేది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.